యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇస్తారు. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటే ఆయన ఆరోగ్యం ఇస్తాడట. అప్పుడు ఆయన మీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇస్తాడు. చూడండి, కరువులోనికి రానివ్వడు, దారిద్రతలోనికి రానివ్వడు, ఇబ్బందిలోకి దేవుడు నెట్టడు, సమృద్ధైన ఆహారాన్ని ఇస్తాడు. ఎప్పుడు నీకు సమృద్ధైన ఆహారం దేవుడు ఇస్తాడంటే, ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని నువ్వు అసహించుకుంటావో అప్పుడు మంచి ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కరువులో, దారిద్రతలో, అనారోగ్యంతో నువ్వు పీడించబడుతున్నావా? నీకు విడుదల కావాలి అంటే యేసయ్య దగ్గరికి రా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, చెడుతనాన్ని అసహించుకో. నేను నిన్ను నమ్ముతానయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వని అడుగు. ఎప్పుడైతే నువ్వు ఆ పదం అడిగి ప్రభు పాదాల దగ్గరికి వస్తావో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో తప్పకుండా దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. మా 25 సంవత్సరాల సేవా పరిచర్యలో ఎంతోమంది హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళని దేవుడు బాగు చేశాడు. ఎంతోమంది క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళని దేవుడు బాగు చేశాడు. దెయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారికి దేవుడు విడుదలిచ్చాడు. వారు చెడును అసహించుకున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి మందిరంలోనికి వచ్చారు, ప్రార్థన చేశాం. కృపగలిగినటువంటి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చి వారందరినీ కూడా బాగు చేశాడు. ఈ ఉదయకాల సమయం చెప్పకూడని జబ్బులతో నువ్వు పీడించబడుతున్నావా? అయితే యేసు దగ్గరకు నువ్వు వస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి చెడును నువ్వు విడిచిపెట్టగలిగితే ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు, సమృద్ధైన ఆహారం ఇస్తాడు.